ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. మీ ప్రార్థన విడిచిపెట్టేవాడు కాదు. ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసాను. ఆ రీల్ ఏంటంటే, చంటి బిడ్డలు చాలామంది కూడా ఏరోప్లేన్తో బొమ్మతో ఆడుకుంటున్నారు. ఆ ఏరోప్లేన్తో ఆడుకున్నప్పుడు అది ఎగిరి ఎగిరి ఒక రేకుల షెడ్ మీదకి వెళ్ళిపోయింది. చంటి బిడ్డలు కొంచెం చిన్నవారు కనుక, పొట్టివాళ్ళు కనుక దాన్ని ఆ రేక్ షెడ్ మీద ఉన్న ఆ ఏరోప్లేన్ తీసుకోలేకపోతున్నారు. ఇద్దరు మట్టుకు తచ్చులాడుతున్నారు. కానీ ఒక చంటి బిడ్డడు మట్టుకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభువా, ఆ బొమ్మ నాకు ఇచ్చే అని చెప్పి ప్రార్థన చేయగా అద్భుతమైన రీతిగా అవాక్యమైన రీతిగా వచ్చిన జవాబు ఏంటంటే, దేవుడు అక్కడికక్కడ చిన్న గాలిని సృష్టించి ఆ పైనున్న ఏరోప్లేన్ కింద పడివేశాడు. అద్భుతం జరిగింది. ప్రార్థన చేశాడు. ఇది ఎందుకు చెప్పాను చెప్పనా? దేవుని పైన నమ్మిక ఉంచినట్లయితే మన దేవుడు మనల్ని సిగ్గుపడనివ్వడు.